ఓం నమశ్చండికాయై. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొంది అహంకారంతో దేవతలను వేధించసాగాడు. అతని ఆగడాలను భరించలేక దేవతలంతా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించారు. అప్పుడు వారి ముఖాల నుండి వెలువడిన తేజస్సుతో దుర్గామాత ఆవిర్భవించింది. సమస్త దేవతలు తమ ఆయుధాలను, శక్తులను ఆమెకు ఇచ్చి మహిషాసురుణ్ణి వధించమని కోరారు. తకు 10 చేతులుంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాలన్నీ దేవతలంతా తమ శక్తులను కూడగట్టి ఆమెకు సమర్పించినవి. ముఖ్యంగా పరమశివుడు తన త్రిశూలాన్ని, విష్ణుమూర్తి తన చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చారు. అలాగే ఇతర దేవతలు ఖడ్గం, బాణం, ధనుస్సు, పాసం, గంట వంటివి ఇచ్చారు. ఈ ఆయుధాలన్నీ చెడుపై పోరాడటానికి మరియు ధర్మాన్ని రక్షించటానికి సంకేతాలు. మహిషాసురుడు రకరకాల రూపాలు ధరించి మాయాజాలంతో అమ్మవారితో పోరాడాడు. అప్పుడు ఆ తల్లి తన వివిధ రూపాలను ప్రదర్శించి అతని మాయలను ఛేదించింది. సింహంపై స్వారీ చేస్తూ, ఆయుధాలను ప్రయోగిస్తూ 10 చేతులతో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరకు తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి సంహరించి లోకాలకు శాంతిని దుర్గామాత ఒక్కో రూపంలో ఒక్కో శక్తిని ప్రదర్శిస్తుంది. నవరాత్రి వేడుకల్లో మనం అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తాము. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఇలా ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని. ప్రతి రూపానికి దానిదే అయిన ఒక శక్తి, ఒక అర్థం ఉన్నాయి. శైలపుత్రి అవతారం నవరాత్రులలో మొదటి రూపం. శైలమంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. పర్వతరాజైన హిమవంతుడికి జన్మించినందున ఆమెకు ఆ పేరు వచ్చింది. ఈ అవతారంలో అమ్మవారు నందిపై స్వారీ చేస్తూ ఒక చేతిలో త్రిశూలాన్ని, మరో చేతిలో పద్మాన్ని పట్టుకుని ఉంటుంది. ఇది ప్రశాంతతకు, స్థిరత్వానికి నిదర్శనం. శైలపుత్రి అమ్మవారిని పూజించడం ద్వారా మనలో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని, మూలాధార చక్రం జాగృతమవుతుందని నమ్ముతారు. శైలపుత్రి అమ్మవారి గురించి ఇంకో విశేషమేమిటంటే, ఆమె పూర్వజన్మలో సతీదేవి. దక్షుడి యజ్ఞంలో అవమానం పొంది ఆమె తనను తాను త్యాగం చేసుకుంది. ఆ తర్వాతే హిమవంతుడికి పుత్రికగా శైలపుత్రిగా జన్మించింది. ఈ అవతారం మనకు దృఢత్వాన్ని, త్యాగనిరతిని బోధిస్తుంది. నవరాత్రిలో మొదటి రోజు ఈమెను పూజించడం ద్వారా మిగిలిన 9 రోజుల పూజకు ఒక బలమైన పునాది వేసినట్లవుతుంది. శైలపుత్రి అమ్మవారిని పూజించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులున్నాయి. సాధారణంగా ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజగదిని అలంకరించుకోవాలి. అమ్మవారి పట్టం లేదా విగ్రహం ముందు కలశాన్ని స్థాపించి దీపారాధన చెయ్యాలి. శైలపుత్రి అమ్మవారికి ప్రత్యేకంగా పుష్పాలు, నైవేద్యం సమర్పించాలి. ఆమెకు ఇష్టమైన తెలుపు రంగు పూలతో పూజించడం ద్వారా విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు. పూజ సమయంలో ఓంస్ ఐం హ్రీం క్లీం శైలపుత్ర్యై నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచిది. శైలపుత్రి అమ్మవారి తర్వాత నవరాత్రులలో 2వ రోజు మనం బ్రహ్మచారిణి అవతారాన్ని పూజిస్తాం. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించేది, అంటే తపస్సును ఆచరించే మాత అని అర్థం. ఈ అవతారంలో అమ్మవారు చేతిలో జపమాల, మరో చేతిలో కమండలం పట్టుకుని చాలా శోభాయమానంగా ఉంటుంది. ఇది కఠోర తపస్సుకు, స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీక. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం ద్వారా మనలో నిశ్చయబుద్ధి, ధ్యానశక్తి పెరుగుతాయని నమ్ముతారు. బ్రహ్మచారిణి అమ్మవారు మనకు తెలియజేసే మరో ముఖ్యమైన విషయమేమిటంటే, జీవితంలో లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నించాలని, ఎన్ని ఆటంకాలొచ్చినా అధైర్యపడకూడదని. ఆమె 3000 సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేసింది, కేవలం ఆకులు, పండ్లు, కందమూలాలు తింటూ. ఆ పట్టుదల, నిష్ఠ మనకు ఆదర్శం. బ్రహ్మచారిణి అమ్మవారిని స్మరించడం ద్వారా మనలో ఉన్నతమైన గుణాలు వృద్ధి చెందుతాయని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతామని నమ్ముతారు. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడానికి ముందుగా పవిత్రమైన స్థలాన్ని ఎంచుకుని శుద్ధి చేయాలి. అమ్మవారి పటం లేదా విగ్రహాన్ముందు దీపం వెలిగించి ధూపం సమర్పించాలి. ఈమెకు ఇష్టమైన పండ్లు, పుష్పాలతో పూజించడం ద్వారా విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు. పూజ సమయంలో ఓంస్ దేవీ బ్రహ్మచారిణ్యై నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచిది. దుర్గాదేవి 3వ రోజు అవతారం చంద్రఘంటాదేవి. చంద్ర అంటే చంద్రుడు, ఘంట అంటే ఘంట. అమ్మవారి నొసటిపై నెలవంక గంట ఆకారంలో ఉంటుంది, అందుకే ఆమెకు ఆ పేరు. ఈ అవతారంలో అమ్మవారు 10 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి పులిపై స్వారీ చేస్తూ వీరత్వాన్ని, శాంతిని ప్రదర్శిస్తుంది. చంద్రఘంటాదేవిని పూజించడం ద్వారా మనలోని భయాలు తొలగిపోతాయని, సౌందర్యం, ధైర్యం వృద్ధి చెందుతాయని నమ్ముతారు.
చంద్రఘంట అమ్మవారి గురించి ఇంకో విశేషమేమిటంటే ఆమె తన ఘంటానాదంతో రాక్షసులను భయకంపితులను చేస్తుంది. ఆ శబ్దం అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని రక్షిస్తుంది. ఈమెను పూజించడం ద్వారా మనకు మనశ్శాంతితో పాటు ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతాయి. నవరాత్రిలో 3వ రోజు ఈమెను పూజించడం ద్వారా మనం ప్రతికూల శక్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము. చంద్రఘంట అమ్మవారిని పూజించడానికి ముందుగా పూజగదిని శుభ్రం చేసి అమ్మవారి పటానికి లేదా విగ్రహానికి పూలమాలలు అలంకరించాలి. ఆ తర్వాత ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన పాయసం వంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. పూజ సమయంలో ఓం దేవీ చంద్రఘంటాయై నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచిది. దుర్గాదేవి 4వ రోజు అవతారం కూష్మాండాదేవి. కు అంటే కొంచెం, ఉష్మ అంటే వేడి, అండ అంటే అండం, అంటే తన చిన్నపాటి హ్యాపీనెస్తో విశ్వోత్పత్తికి కారణమైనది అని అర్థం. విశ్వమంతా అంధకారంలో ఉన్నప్పుడు ఆమె తన చిరునవ్వుతో వెలుగును నింపింది. ఈ అవతారంలో అమ్మవారు 8 చేతులతో వివిధ ఆయుధాలను, జపమాలను ధరించి సింహంపై స్వారీ చేస్తుంటుంది. కూష్మాండాదేవిని పూజించడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం వృద్ధి చెందుతాయని నమ్ముతారు. కూష్మాండా అమ్మవారి గురించి ఇంకో విశేషమేమిటంటే ఆమె సూర్యమండలంలో నివసిస్తుందని నమ్ముతారు. ఆమె తేజస్సు వల్లనే సూర్యుడికి ఆ శక్తి, ఆ వెలుగు వచ్చాయి. ఈమెను పూజించడం ద్వారా మనకు కీర్తిప్రతిష్టలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. నవరాత్రిలో 4వ రోజు ఈమెను పూజించడం ద్వారా మనలోని బలహీనతలు తొలగిపోయి మనం శక్తివంతులమవుతాము. కూష్మాండా అమ్మవారిని పూజించడానికి ముందుగా శుద్ధమైన స్థలంలో దీపారాధన చేయాలి. అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు, నైవేద్యాలను సమర్పించాలి. గుమ్మడికాయతో చేసిన పదార్థాలు ఈమెకు ప్రీతికరమని నమ్ముతారు. పూజ సమయంలో ఓం దేవి కూష్మాండాయై నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచిది. దుర్గామాత 5వ రోజు అవతారం స్కందమాత. స్కంద అంటే కుమారస్వామి, మాత అంటే తల్లి. కుమారస్వామికి తల్లి అయినందున ఆమెకు ఆ పేరు వచ్చింది. ఈ అవతారంలో అమ్మవారు చతుర్భుజిగా సింహంపై స్వారీ చేస్తూ తన కుమారుడైన స్కందుడిని ఒడిలో పెట్టుకుని ఉంటుంది. ఇది వాత్సల్యానికి, రక్షణకు ప్రతీక. స్కందమాతను పూజించడం ద్వారా మనశ్శాంతి, సంతానప్రాప్తి, మోక్షం కలుగుతాయని నమ్ముతారు. స్కందమాత అమ్మవారి గురించి ఇంకో విశేషమేమిటంటే ఆమెను జ్ఞానస్వరూపిణిగా కూడా పూజిస్తారు. కుమారస్వామి జ్ఞానానికి అధిపతి. ఆయనకు మాత కావడంతో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లాలనుకునేవారికి ఆమె దిశానిర్దేశం చేస్తుంది. ఈమెను పూజించడం ద్వారా మనం జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి సహాయం పొందుతాము. స్కందమాత అమ్మవారిని పూజించడానికి ముందుగా పూజగదిలో అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి అలంకరించాలి. కుమారస్వామి పటం లేదా విగ్రహం కూడా పక్కనుంటే మంచిది. ఆ తర్వాత ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు, పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. పూజ సమయంలో ఓం దేవీ స్కందమాత్రే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచివి. దుర్గామాత తర్వాత అవతారం కాత్యాయనీదేవి. 6వ రోజున మనం ఈ తల్లిని పూజిస్తాము. కథ అనే మహర్షికి కుమార్తెగా జన్మించినందుకు ఆమెకు ఆ పేరు వచ్చింది. ఈ అవతారంలో అమ్మవారు చతుర్భుజిగా సింహంపై స్వారీ చేస్తూ ఒక చేతిలో త్రిశూలాన్ని, మరో చేతిలో పద్మాన్ని పట్టుకుని ఉంటుంది. మహిషాసురుణ్ణి వధించడానికి ఈ అవతారం చాలా ముఖ్యమైనది. ఈమెను పూజించడం ద్వారా మనం శక్తిని, ధైర్యాన్ని పొందుతాము. అలాగే కన్యలకు మంచి వివాహబంధం లభిస్తుందని నమ్ముతారు. కాత్యాయని అమ్మవారి గురించి ఇంకో విశేషమేమిటంటే గోపికలంతా కృష్ణ పరమాత్ముడిని భర్తగా పొందాలని ఈమెనే పూజించారు. ఆ తల్లి తన కరుణాకటాక్షంతో వారి కోరికను తీర్చింది. అందుకే త్వరగా వివాహం కావాలనుకునేవారు, మంచి భాగస్వామిని పొందాలనుకునేవారు ఈమెను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. కాత్యాయని అమ్మవారిని పూజించడానికి ముందుగా పూజగదిని శుభ్రం చేసి అమ్మవారి పటానికి లేదా విగ్రహాన్ని అలంకరించాలి. పసుపు మొదలైన వాటితో అలంకరణ చేస్తే మంచిది. ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు, పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. పూజ సమయంలో ఓం దేవీ కాత్యాయన్యై నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచిది. దుర్గామాత 7వ రోజు అవతారం కాలరాత్రి. ఈమె అత్యంత భయంకరమైన రూపం. ముదురు నలుపు వర్ణంతో, విరబోసుకున్న జుట్టుతో, 3 కళ్లతో, మెడలో మెరుస్తున్న నెక్లెస్తో, నోటి నుండి మంటలు కక్కుతూ ఉంటుంది. 4 చేతులలో ఒకటి మారణాయుధం, మరొకటి రక్షణ, మిగిలిన 2 వరాలను ప్రసాదిస్తూ ఉంటాయి. కాలరాత్రి అమ్మవారిని పూజించడం ద్వారా మనలోని భయాలు, గ్రహపీడలు, శత్రువుల భయం తొలగిపోతాయని నమ్ముతారు.
కాలరాత్రి అమ్మవారి గురించి ఇంకో విశేషమేమిటంటే ఆమె చండ ముండ శంకుకర్ణ వంటి రాక్షసులను సంహరించింది. ఆమె రూపం భయంకరంగా ఉన్నా మాతృత్వంతో నిండి ఉంటుంది. భక్తులను ఎప్పుడూ రక్షిస్తుంది. ఈమెను పూజించడం ద్వారా మనకు దుష్టశక్తుల ప్రభావం నుండి విముక్తి కలుగుతుందని, అనుకున్న కార్యాలు త్వరగా పూర్తవుతాయని నమ్ముతారు. కాలరాత్రి అమ్మవారిని పూజించడానికి ముందుగా తమస్సుకు ప్రతీకైన నలుపు రంగు వస్త్రంపై అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన బెల్లం వంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. పూజ సమయంలో ఓం దేవి కాలరాత్రై నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచిది. దుర్గామాత 8వ రోజు అవతారం మహాగౌరి. మహా అంటే గొప్ప, గౌరి అంటే తెల్లని. ఈమె అత్యంత సౌమ్యమైన ప్రకాశవంతమైన రూపం. పూర్తిగా తెలుపు వర్ణంతో తెలుపు వస్త్రాలు నగలు ధరించి 4 చేతులతో త్రిశూలం డమరుకం పట్టుకుని నందిపై స్వారీ చేస్తుంటుంది. మహాగౌరిని పూజించడం ద్వారా మనలోని పాపాలు కష్టాలు తొలగిపోయి మనస్సు శరీరం పవిత్రమవుతాయని నమ్ముతారు. మహాగౌరి అమ్మవారి గురించి ఇంకో విశేషమేమిటంటే ఆమెను పార్వతీదేవిగా కూడా భావిస్తారు. పరమశివుడిని భర్తగా పొందడానికి కఠినమైన తపస్సు చేసినప్పుడు ఆమె శరీరం నల్లగా అయిపోయింది. ఆ తర్వాత పరమశివుడు ఆమెను గంగాజలంతో స్నానం చేయించగా ఆమె తిరిగి మహాగౌరిగా తెల్లగా మారిపోయింది. అందుకే ఈమెను పూజించడం ద్వారా మనలోని అపవిత్రత మలినాలు తొలగిపోయి మనం నిర్మలంగా పవిత్రంగా మారతామని నమ్ముతారు. మహాగౌరి అమ్మవారిని పూజించడానికి ముందుగా ప్రకాశవంతమైన తెలుపు వస్త్రంపై అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. పూజ సమయంలో ఓం దేవి మహాగౌర్యై నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచిది. దుర్గామాత 9వ రోజు అవతారం సిద్ధిదాత్రి. సిద్ధి అంటే శక్తులు లేదా విజయాలు, దాత్రి అంటే ఇచ్చేది. ఈమె మనకు సర్వశక్తులను విజయాలను ప్రసాదిస్తుంది. ఈ అవతారంలో అమ్మవారు చతుర్భుజిగా తామర పువ్వుపై కూర్చుని వివిధ ఆయుధాలను ముద్రలను ధరించి ఉంటుంది. ఈమెను పూజించడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందవచ్చని, సకల కార్యాలలో విజయాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. సిద్ధిదాత్రి అమ్మవారి గురించి ఇంకో విశేషమేమిటంటే పురాణాల ప్రకారం పరమశివుడు సర్వసిద్ధులను పొందడానికి ఈమెనే పూజించాడు. ఆమె అనుగ్రహంతోనే ఆయనకు అర్ధనారీశ్వర రూపం ప్రాప్తించింది. ఈమెను పూజించడం ద్వారా మనకు అపారమైన జ్ఞానం నైపుణ్యాలు లభిస్తాయని, మోక్షమార్గం సుగమమవుతుందని నమ్ముతారు. నవరాత్రిలోని చివరి రోజు ఈమెను పూజించడం ద్వారా మనం 9 రోజుల పూజాఫలాన్ని పొందుతాము. సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించడానికి ముందుగా ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజగదిని అలంకరించి అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆపై ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. పూజ సమయంలో ఓం దేవి సిద్ధిదాత్ర్యా నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచిది. అమ్మవారి శాంతరూపాల్లో ముఖ్యంగా మహాగౌరిని చెప్పుకోవచ్చు. ఆమె అత్యంత ప్రశాంతంగా తెల్లగా సౌమ్యంగా ఉంటుంది. సర్వసిద్ధులను ప్రసాదించే సిద్ధిదాత్రి కూడా ప్రశాంతమైన రూపమే. అంటే అమ్మవారు మహిషాసురమర్దినిగా భయంకరంగా ఉన్నప్పటికీ భక్తుల పాలిట ప్రేమను దయను కురిపించే శాంతస్వరూపిణి కూడా.